మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ఒకప్పుడు తెలుగు సినిమా దగ్గర చాలామందికి మెయిన్గా యూత్కి బాగా ఇష్టమైన ప్రేమ జంటల్లో అక్కినేని హీరో నాగచైతన్య అలాగే స్టార్ బ్యూటీ సమంతల జంట ఒకటని చెప్పాలి. నిజానికి చాలామంది మన తెలుగులో ఉన్నప్పటికీ మోస్ట్ ఫేవరెట్గా మాత్రం వీరే యూత్కి ఆదర్శంగా ఉండేవారు. ఇలా ఈ యువజంట తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లి కొన్నేళ్ల పాటు అన్యోన్యంగా కూడా ఉన్నారు. కానీ తర్వాత ఇద్దరి నడుమ అంతర్గతంగా ఏమొచ్చాయో ఏమో కానీ అంత గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. మరి ఇక్కడ నుంచి వారి విడాకుల అనంతరం కొన్నాళ్ల పాటుగా ఇద్దరు చాలా విడిగానే ఉండడం, మధ్యలో సమంత నాగచైతన్యపై పలు సందర్భాల్లో కోపం ప్రదర్శించడం, అంతేకాకుండా మరికొన్నిసార్లు తన మాజీ భర్తపై ఇండైరెక్ట్గా సెటైర్స్ వేయడం కూడా చేసింది. కానీ చైతు మాత్రం ఒక్కసారి కూడా ఎప్పుడు శామ్ని పల్లెత్తి ఒక్క మాట అనలేదు. ఇలా ఇద్దరు వేరయ్యాక శామ్ తన నెక్స్ట్ స్టెప్ ఏంటి, పర్సనల్ లైఫ్లో మరో పెళ్లి చేసుకుంటుందా అనే వాటిని పట్టించుకోలేదు. దాదాపు అయితే తాను మరో పెళ్లి చేసుకోను అన్నట్టే చెప్పుకొచ్చింది. కానీ నాగచైతన్య మాత్రం రెండో పెళ్లి చేసుకొని ట్విస్ట్ ఇచ్చాడు. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన నటినే, పైగా ప్రేమ పెళ్లి కావడం అనేది మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అని చెప్పాలి. కాగా ఈ ప్రేమ పెళ్లిపై కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు శోభిత నుంచి బయటకు వచ్చాయి. సమంతతో నాగచైతన్య 2021లో విడిపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి మళ్ళీ 2024లో నాగచైతన్య పెళ్లి చేసుకున్నాడు. అయితే మధ్యలో ఏం జరగకుండానే వీరు పెళ్లి చేసుకున్నారా అనే డౌట్ చాలామందికి వచ్చి ఉండొచ్చు. కానీ అది నిజమేనట. శామ్తో అలా 2021లో విడాకులు అయితే 2022 నుంచే శోభిత విషయంలోనే చైతు ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడట. తానే ఆమెతో మొదట చాట్ చేయడం స్టార్ట్ చేశాడట. నిజానికి సోషల్ మీడియాలో కూడా శోభిత కంటే నాగచైతన్యని ఫాలో చేయనప్పటికీ నాగచైతన్య ఆమెని ఫాలో అవుతూ ఉండేవాడట. అది తర్వాత తెలిసి అక్కడి నుంచి ఆమె అతన్ని ఫాలో చేసినట్టుగా రివీల్ చేసింది. ఇక అక్కడి నుంచి చాటింగ్ స్టార్ట్ అయ్యి 2022 ఏప్రిల్లో మొదటిగా చైతుని కలిసినట్టుగా ఆమె మరో ట్విస్ట్ ఇచ్చింది. అంటే శామ్తో విడిపోయిన నెలల వ్యవధిలోనే ఇదంతా జరిగిందని చెప్పవచ్చు. అక్కడి నుంచి తమ రిలేషన్షిప్ ప్రేమగా పెద్దల్ని ఒప్పించి పెళ్లిగా మారింది అని అసలు విషయం శోభిత రివీల్ చేసింది. దీంతో విడాకుల తర్వాత ఫస్ట్ అప్రోచ్ మాత్రం నాగచైతన్య సైడ్ నుంచే అయ్యిందని చెప్పాలి. అయితే అసలు వీరి పరిచయం ఎలా సాగింది అంటే, ఓసారి శోభిత సోషల్ మీడియాలో అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. అప్పుడు ఓ వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతున్న అక్కి నాగచైతన్యను తిరిగి ఎందుకు ఫాలో చేయడం లేదు అని ప్రశ్నించారు. అప్పుడు అవునా అని ఆశ్చర్యపోతూ అతడి ప్రొఫైల్ చెక్ చేశా. తను కేవలం 70 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు, అందులో నేను ఉన్నాను. అది చూసి కాస్త షాక్ అయ్యాను. వెంటనే నేను ఫాలో కొట్టాను. అప్పటి నుంచి అతడి పోస్టులు రావడం, ఒకరికొకరం మెసేజ్ చేసుకోవడం మొదలైంది. 2022 ఏప్రిల్లో తొలిసారి ఇద్దరం కలుసుకొని లంచ్ డేట్కి వెళ్ళాము. తను చాలా సింపుల్గా ఉంటాడు. తను ఇష్టపడే బైక్ను 2 గంటల సమయం కేటాయించి తనే శుభ్రం చేసుకుంటాడు. తనకు నచ్చిన వస్తువుల కోసం, వ్యక్తుల కోసం ఏదైనా చేస్తాడు. జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాడు. కస్టడీ ఫ్లాప్ అయినప్పుడు, తండేల్ హిట్ అయినప్పుడు ఒకేలా ఉన్నాడు అని చెప్పుకొచ్చింది శోభిత. నాగచైతన్య మాట్లాడుతూ, శోభిత చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది, అది నాకు బాగా నచ్చుతుంది. మా ఇంట్లో వారంతా కూడా తెలుగులోనే మాట్లాడతారు. కానీ నేను చెన్నైలో చదువుకోవడం వల్ల తమిళ భాష వచ్చేసింది. బయటకు వెళ్తే తమిళం, ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడేవాడిని. శోభిత మాట్లాడే తెలుగు ముందు నా భాష దేనికి పనికిరాదు. ఈ విషయంలో ఆమెను మెచ్చుకోవాల్సిందే. నాకు తెలుగు నేర్పించమని అడుగుతూ ఉంటాను. అలాగే తన మేధస్సును కూడా పంచమని చెప్తుంటాను. ఇకపోతే శోభిత ఫోటోలో పెద్దగా నవ్వనే నవ్వదు. ఎందుకు అలా ఉంటావు, కాస్త నవ్వుతూ దిగొచ్చు కదా అంటే, నేను లోపల నవ్వుతున్నాను కానీ మీరెవరూ చూడలేకపోతున్నారు అని నాకే డైలాగ్స్ వేస్తుంది అని చెప్పుకొచ్చాడు. ఇక శోభిత 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే 2022లో మొదటిసారి చైతన్య నా కోసం ముంబై వచ్చాడు అని అంటుంది శోభిత. అక్కడ ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేశాం. అప్పటి నుంచే మా డేటింగ్ మొదలైందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళను చైతన్య కలిశాడు. నేను కూడా నాగార్జున గారిని కలిశాను. ఇంట్లో వాళ్ళు ఓకే చేసిన తర్వాతనే మేము పెళ్లి చేసుకున్నాము అంటూ శోభిత చెప్పుకొచ్చింది. ఇక సతీమణి గురించి చైతన్య మాట్లాడుతూ, శోభిత ఆహారాన్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఆస్వాదించాలని అనుకుంటూ ఉంటుంది. తినే సమయంలో ఎవరైనా మాట్లాడిస్తే తనకు నచ్చదు. ఒంటరిగా భోజనం చేయడం ఒక కళ అని చెబుతూ తాను ముంబైలో నివసించిన రోజులు గుర్తు చేసుకుంది. వివాహం అనంతరం కుటుంబంతో కలిసి భోజనం చేయడం ఇప్పుడు కొత్త అనుభూతి అని పేర్కొంది. ఇక శోభిత ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితో రిలేషన్లో ఉండకూడదని, అలాగే తాను ముంబైలోనే నివసించాలని అనుకుందని, కానీ చైతు వచ్చిన తర్వాత అవన్నీ మారిపోయాయి అంటూ శోభిత పేర్కొంది.
ఇక ప్రేమలో క్షమాపణ కృతజ్ఞతలు చెప్పడం ఉండవంటూ తన భర్త నాగచైతన్యతో క్యూట్గా చెప్పారు శోభిత. ఈ దంపతులిద్దరూ ఓ ప్రముఖ మ్యాగజైన్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. టెల్ ది ట్రూత్ పేరిట నిర్వహించిన చిట్చాట్లో సరదాగా సమాధానాలు ఇచ్చారు. తప్పు లేకపోయినా ముందుగా సారీ ఎవరు చెప్తారు అంటే శోభిత నవ్వుతూ నేను అని చెప్పింది. దానికి చేతు కాదు నువ్వు సారీ థ్యాంక్స్ పట్టించుకోవు కదా అని అన్నాడు. దానికి శోభిత అవును ప్రేమలో క్షమాపణలు కృతజ్ఞతలు ఉండవని చెప్పుకొచ్చింది. ఇక వంట ఎవరు బాగా వండుతారు అన్న ప్రశ్నకు చైతు ఇద్దరం కుక్ చేయము అని అన్నాడు. దానికి శోభిత నా కోసం చైతు హాట్ చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తారు అని పేర్కొంది. వెంటనే చైతు స్పందిస్తూ హాట్ చాక్లెట్స్ కాఫీ లాంటివి ప్రిపేర్ చేయడం కుకింగ్ కాదు అని అన్నాడు. ఇక ప్రోత్సహించేలా ఎవరు మాట్లాడతారు అన్న ప్రశ్నకు శోభిత వెంటనే నేను అని సమాధానం ఇచ్చింది. దానికి చైతు అవును ఆమెనే అని అన్నాడు. ఎప్పుడు ఫన్నీగా ఉండేదెవరు అన్న ప్రశ్నకు శోభిత నేనే అనే సమాధానం ఇచ్చింది. ఇక వెహికల్ పార్కింగ్ టికెట్ తీసుకునేందుకు ఎవరు ముందుంటారు అన్న ప్రశ్న ఎదురుకాగా చైతు నేనే అనే సమాధానం ఇచ్చాడు. వెంటనే శోభిత నేను డ్రైవ్ చేయను కానీ చైతుతో చేయిస్తా అంటూ నవ్వులు పోయించింది. మొత్తానికి చైతు శోభితల లవ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ జంట రీసెంట్గా ఓ మ్యాగజైన్ ఫోటోషూట్లో పాల్గొన్నారు. ఇందులో చాలా చూడముచ్చటగా కనిపిస్తున్నారు. కొన్ని రొమాంటిక్గా కూడా పిక్స్ దిగారు. ఈ పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.